వీరందరూ కలిసి రఫ్ఫాడించారు అంటూ ఆయన మెన్షన్ చేశారు కూడా. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయట. కంటెంట్ ఉన్నవాడికి కంటెంట్ ఉంటే సరిపోదా పెద్ది 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 ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపించే ఒకే ఒక్క మాట పెద్ది, ఒకే ఒక్క పేరు పెద్ది. అసలు పెద్ది ట్రైలర్ ఇప్పుడు అనుకున్న వాళ్ళకు సడన్గా ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. మే 18 వస్తుంది అంటూ. ముఖ్యంగా అందరూ వెయిట్ చేసేది పెద్ది ట్రైలర్ గురించి. సో ట్రైలర్ వస్తేనే కాస్తో కోస్తో ఆ సినిమా గురించి ఒక అవగాహన ఉంటుంది. సో పెద్ది ట్రైలర్ రాబోతుంది, కమింగ్ సూన్ అనుకోండి. అయితే పెద్ది ట్రైలర్ని రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు చూశారు. చూసి తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఎందుకు చిరంజీవి గారు ఏమన్నారు అనే కదా మీ డౌట్. ఇప్పుడు చూద్దాం. చిరంజీవి గారు ట్రైలర్ చూసి జస్ట్ వావ్ అన్నారు. 3 నిమిషాల ప్యూర్ పర్ఫార్మర్ ప్యాక్డ్ ట్రైలర్ అంటూ కితాబ్ ఇచ్చారు. చరణ్, అలాగే బుచ్చిబాబు, అలాగే రెహమాన్ ముగ్గురు కూడా తమ కెరీర్ బెస్ట్ ఇచ్చారంటూ ఆయన చెప్పుకొచ్చారు. వీరందరూ కలిసి రఫ్ఫాడించారు అంటూ ఆయన మెన్షన్ చేశారు కూడా. మీరు ఎంత ఊహించుకున్నా దానికి మించే ఉంటుంది ఈ ట్రైలర్ అంటూ ఆయన కొనియాడారు. సరే, ఇదంతా బాగుంది. ఎందుకంటే ట్రైలర్లో ఏముండబోతున్నాయి అనే కదా దాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి గారు మెన్షన్ చేశారు. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయట. అన్నట్టు చిరంజీవి గారు లీక్స్ చేసి ఛానల్ అయింది. మరి ఈ సినిమాకి సంబంధించి ఏదైనా లీక్ చేస్తారా అంటూ అనుకుండొచ్చు. ఎస్, ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక చిన్న లీక్ చేశారు. అదేంటి అనుకుంటారా? డైలాగ్. చాలా రోజులైంది మీకు ఒక చిన్న చిరు లీక్స్ ఇచ్చి అంటూ ఆ డైలాగ్ కూడా మెన్షన్ చేశారు. ఆ డైలాగ్ ఏంటనే కదా, మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సార్ అంటారనమాట ఇందులో రామ్ చరణ్ గారు. ఈ డైలాగ్ని కూడా ఆయన మెన్షన్ చేశారు. దీంతో ఈ డైలాగ్ కూడా ఇప్పుడు నెట్ అంటే వైరల్గా మారింది. అలాగే చిరంజీవి గారు వేసినటువంటి ఈ ట్వీట్ స్క్రీన్ షాట్ చేసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తూ తమ సంతోషాన్ని, అంటే మెగాస్టార్ చిరంజీవి గారే ట్రైలర్ చూసి ఇంతలా కితాబ్ ఇచ్చారంటే, ఇంతలా ఆయన ఆనందాన్ని పంచుకున్నారంటే రేపు ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి ఊహిస్తేనే చాలా పిచ్చి మ్యాడ్నెస్గా ఉందని చెప్పొచ్చు అనమాట. సో దీనికి ఇదే విధంగా చాలా ఫన్నీగా బుచ్చిబాబు గారు కూడా రిప్లై ఇచ్చారు. ఎందుకు ఆయన ఏ రిప్లై ఇచ్చారనే కదా, ఆయన రిప్లై ఇవ్వడానికి కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి గారే. మామూలుగా ట్రైలర్ చూసిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పొచ్చు. ఈయన ఈ ట్వీట్లో చివరన సారీ బుచ్చిబాబు, ట్రైలర్ చూసాక కొంచెం కంట్రోల్ తప్ప అంటూ మెన్షన్ చేశారు. దీంతో బుచ్చిబాబు గారు కూడా తమ స్టైల్లోనే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ సార్ అంటూ తన సంతోషాన్ని పెంచుకున్నాడు. తర్వాత కంట్రోల్ తప్పండి సారు, పుడతామేటి మళ్ళీ అంటూ తన స్టైల్లో మళ్ళీ ఒక డైలాగ్ రాశారనమాట. సో ఇలా ఈ ఫన్నీ కన్వర్జేషన్ చూసి ఫ్యాన్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అంటూ. రీసెంట్గా నాకు తెలిసి ఇలాంటి సినిమా ట్రైలర్ గురించి ఫ్యాన్స్ దాదాపు వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎప్పుడు వస్తుంది అంటూ కళ్ళు కాచేలా వేచి చూడడం నాకు తెలిసి, అంటే రీసెంట్ టైంలో ఏ సినిమాకి జరగలేదు. అప్పుడెప్పుడు మగధీర, అప్పుడెప్పుడు రంగస్థలం, అప్పుడెప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమాకి తర్వాత మళ్ళీ నేను అంతలా వెయిట్ చేసే సినిమా, అంటే సినిమా కన్నా ముఖ్యంగా ముందుగా ట్రైలర్ గురించి వెయిట్ చేస్తున్నాను. సో నాలాగే చాలామంది ఫ్యాన్స్, అంటే రీసెంట్ టైంలో నాకు ఏ సినిమా కూడా అలా అనిపించలేదు, ఈ సినిమాకి అలా అనిపించింది. ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా, ఎలా ఉండబోతుందా అంటూ వెయిట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ లేవు అని వెయిట్ చేసి ఆ బాధపడేటువంటి ఫ్యాన్స్కి బుచ్చిబాబు సరైన మీల్స్ పెడుతున్నాడు. మీల్స్ కాదు, నన్ను అడిగితే బిర్యానీ పెడుతున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియా దాదాపు 3-4 డేస్ నుంచి పెద్ద టీం చేతిలోనే ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కూడా రామ్ చరణ్ గారు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. రామ్ చరణ్ గారి పేరు మీదే ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. కంటెంట్ ఉన్నవాడికి కంటెంట్ ఉంటే సరిపోదా అంటూ గబ్బర్ సింగ్లో ఒక డైలాగ్ చెప్తారు బ్రహ్మానందం గారు. అలాంటి కంటెంట్ ఉన్న రామ్ చరణ్ గారి పేరు సరిపోదా ప్రమోషన్స్కి? ఆయన రావాళ్ళ, మళ్ళీ వస్తే బోనస్, రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఆయన మనసు ఏంటో మన అందరికీ తెలుసు. సో పెద్ద ట్రైలర్ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, పెద్ద ట్రైలర్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను, నేను కూడా పిచ్చగా వెయిట్ చేస్తున్నాను. సో ట్రైలర్ చూసిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా ఆ రియాక్షను ఎలా ఉంది దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.